Hi, Anil Kumar Advocate. If you need any legal services or you're trying to contact a lawyer, come and visit. Today we discussing about ఇంజెక్షన్ ఆర్డర్. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? ఇంజెక్షన్ ఆర్డర్ ఎలా ఫైల్ చేస్తాం? ఇంజెక్షన్ ఆర్డర్లో ఒక ఫస్ట్ సివిల్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఆ సివిల్ సూట్లో సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 26 ప్రకారం ఆర్డర్ 1 and 2, రూల్ 1 and 2, 3, ఆర్డర్ 7 ప్రకారం సివిల్ సూట్ ఫైల్ చేయాలి. అందులో మీకు జరిగిన కాజును బట్టి మీ యొక్క స్థలాన్ని కానీ, మీ యొక్క పొలాన్ని కానీ, ఏదైనా ఫ్లాట్లు కానీ, ఏదైనా బిల్డింగ్లు కానీ ఎవరైనా ట్రెస్పాస్ చేస్తే దాన్ని ఎలా మనం ఫేస్ చేయాలి అనేది ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది. ట్రెస్పాస్ చేయటం అనేది కామన్గా ఉండిపోయింది. ఆ ట్రెస్పాస్ చేసిన విధానాన్ని మనం ఇంజెక్షన్ ఆర్డర్తో స్టాప్ చేయాలి అంటే సివిల్ సూట్ ఫైల్ చేసుకుని దాంతో పాటు ఇంజెక్షన్ ఆర్డర్ ఫైల్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ 39, రూల్ అండ్ 1, 2, 3 నుంచి ఆర్డర్ 7 నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఫైల్ చేసి మనం ఏ జ్యూరిస్డిక్షన్లో ఉన్నామో మీ యొక్క ప్రాపర్టీ వాల్యూని బట్టి ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఆ యొక్క జ్యూరిస్డిక్షన్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టా, సీనియర్ సివిల్ జడ్జి కోర్టా అని కోర్టులో ఫైల్ చేసుకుని దాని గురించి మనం కోర్టులో జడ్జి గారి ముందు మనం కేసు ప్రొసీడింగ్ చేసిన తర్వాత జడ్జి గారు దాన్ని పరిగణలోకి తీసుకుని ఏమి చేశారా లేదా, ట్రెస్పాస్ చేశారా లేదా అని ఎంక్వైరీ చేసి దాని గురించి ఆ యొక్క అది కంప్లీట్ అయ్యేంత వరకు, ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసి దాన్ని స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. ఇంజెక్షన్ ఆర్డర్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్, మ్యాండేటరీ ఇంజెక్షన్ ఆర్డర్. టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే మన స్థలాన్ని కానీ, మన యొక్క సైట్ని కానీ ఎవరైనా సరే కబ్జా చేసినప్పుడు దాన్ని ప్రొసీడింగ్స్ కోసం టెంపరరీ యొక్క ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకుని కోర్టులో ఈ కేసు ప్రొసీడ్ అయ్యేంత వరకు దాన్ని ఆపమని మనం టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ ఫైల్ చేసుకుంటాం. అలాగే పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే కోర్టులో కేసు ఫైల్ అయ్యి పర్మనెంట్గా జడ్జి గారి దగ్గర నుంచి మనకి డిగ్రీ పొందుకునేంత వరకు, పొజిషన్ మన చేతికి ఇచ్చేంత వరకు దాని యొక్క పొజిషన్ని స్టాప్ చేసి ఉంచమని పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకుని దాని డిగ్రీ మనం పొందుకుని పొజిషన్ వచ్చేంత వరకు స్టాప్ చేయమని కోర్టు నుంచి పొందుకునే ఆర్డరే పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్. మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ ఎందుకు వాడతామంటే, మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏదన్నా యువతల పార్టీ వాళ్ళు ఏదైనా గోడ విరగొట్టినప్పుడు, లేకపోతే ఏదైనా వస్తువులు కూల్చేసినప్పుడు, లేదా ఏదైనా పొలం గట్ల దగ్గర ఏదైనా పొలాలు గట్లు అలాంటి ఏదైనా తీసేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు మనం మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్కి వెళ్ళొచ్చు. ఎలా అంటే అది మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయమని, ఇది నాది అని ఒక హక్కుతో మళ్ళీ వెళ్ళి కోర్టుని అప్రోచ్ అయ్యి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయమని మనం అది న్యాయబద్ధంగా మనం వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసుకుని మనం మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ మనం తెచ్చుకుని మన హక్కు ప్రకారం కోర్టు నుంచి ఉత్తర్వులు పొందుకునే అధికారం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.